ఒక చిన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్ మనం చూస్తున్నాం. 9 రౌండ్లు కౌంటింగ్ ముగిసేసరికి 23,612 ఓట్ల లీడ్లో నవీన్ యాదవ్ ఉన్నారు. ఇంకొక రౌండ్ మిగిలి ఉంది. ఆ తర్వాత మనకు ఓవరాల్ మెజారిటీ తెలుస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అంటే 9 రౌండ్ల ఫలితాలు వచ్చిన తర్వాతనే రికార్డు దిశగా ఆయన మెజారిటీ వెళ్తున్న సిచ్యుయేషన్ మనకి కనిపిస్తోంది. 2009 తర్వాత కంటెస్ట్ చేసిన, ఎస్పెషలీ జూబ్లీ హిల్స్ నుంచి కంటెస్ట్ చేసిన ఏ అభ్యర్థి కూడా ఈ స్థాయి మెజారిటీతో ఇప్పటిదాకా కూడా గెలవని ఒక పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. శ్రీనివాస్ మనకి దీనికి సంబంధించిన ఇన్సైట్స్ ఇస్తారు. శ్రీనివాస్. సౌజన్య 9th రౌండ్ వచ్చింది. ఇందాక మీరు చెప్పినట్టుగా 23,612 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకా ఒకటే రౌండ్ ఉంది. ఇప్పటికైతే జూబ్లీ హిల్స్ రికార్డ్ బ్రేక్ అయింది. ఎందుకంటే 2009లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గము ఏర్పడితే అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డికి, పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి అప్పుడు 21,741గా ఆ స్థాయి మెజారిటీ రికార్డ్ అయి ఉంది. సో ఆ రికార్డు ఇప్పుడైతే బ్రేక్ అయింది. నవీన్ యాదవ్ ఇప్పుడు 9వ రౌండ్లోనే 23,612 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. ఇది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒక రౌండ్ ఉంది. దాదాపు 25,000 మెజారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ స్థాయిలో మెజారిటీ రావడం, ఎందుకంటే 2009లో 21,741 ఓట్ల ఆధిక్యతతో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందితే ఇప్పుడు ఆ చరిత్రని నవీన్ యాదవ్ తిరగరాశాడు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ చరిత్రలో ఇది అత్యధిక మెజారిటీగా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూస్తే కనుక 2009లో అప్పుడు పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డికి 21,741 మెజారిటీ ఉంటే, దాని తర్వాత 2014 అంటే తెలంగాణ వచ్చినప్పుడు మాగంటి గోపీనాథ్ ఉన్నాడు. అప్పుడు ఆయన టీడీపీ నుంచి పోటీ చేసిండు. 9,242 ఓట్లతోటి గెలుపొందుండే. ఆ తర్వాత 2018లో జరిగినటువంటి ముందస్తు ఎన్నికల్లో 16,004 ఓట్ల మెజారిటీతో అప్పుడు మాగంటి గోపీనాథ్ అప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చాడు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. 16,000 మెజారిటీ వచ్చింది. తర్వాత 2023 అంటే మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఎలక్షన్లో, సాధారణ ఎన్నికల్లో 16,337 ఓట్ల మెజారిటీతో గెలుపొందుండే. కానీ ఇప్పుడు ఈ మెజారిటీ చూస్తే, ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికలో 2025లో 9th రౌండ్ వరకే 23,612 అంటే 21,741 విష్ణువర్ధన్ రెడ్డిపై ఉన్నటువంటి ఏదైతే ఆధిక్యత ఉందో, మెజారిటీ ఉందో, అది ఇప్పుడు నవీన్ యాదవ్ బ్రేక్ చేశారు. 23,612 ఓట్ల ఆధిక్యతతో ఉన్నాడు. మరి కాసేపట్లో ఇప్పుడు 10వ రౌండ్ అవుతుంది. ఇంకా అయిపోయినట్టే. ఇప్పుడు సమయం కూడా దగ్గర పడుతుంది.